ప్రజలారా, రేపు అత్యవసరమైతే తప్ప కాలు బయట పెట్టవద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడ తమ తమ ఇళ్లలో ఉండడమే మంచిది. ఎందుకంటే గురువారం రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పశ్చిమ గోదావరి, పోలవరం జిల్లాల్లో పలుచోట్ల 50 డిగ్రీలు అంతకంటే ఎక్కువ, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, కోనసీమ, బాపట్ల, నంద్యాల తదితర జిల్లాల్లో 49 నుండి 50 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 310 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. కోస్తాంధ్రలో బుధవారం నుండి తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం నుండి ప్రకాశం జిల్లా వరకు 45 నుండి 47 డిగ్రీలు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 43 నుండి 44, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని 71 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు రాయలసీమ, దక్షిణ కోస్తా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వచ్చే ఆదివారం వరకు వడగాల్పులు కొనసాగుతాయి అని ఇస్రో వాతావరణ నిపుణుడు పేర్కొన్నాడు. ఉదయం 10 గంటల తరువాత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.